తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలు వడగళ్ల బీభత్సం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు కురుస్తున్న అకాల వర్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు 6 ప్రాణాలు కోల్పోయారు. వారిలో 3 పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్లో 2 మృతి చెందారు. మరొకరు గోడ కూలి మరణించారు. ఈదురుగాళ్లతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో వడగళ్లు పిడుగులు ప్రజల్ని వణికించాయి. హైదరాబాద్ లో సాయంత్రం అయితే చాలు భయంకరమైన గాలులతో వర్షాలు దంచి కొడుతున్నాయి. మండే ఎండాకాలంలో అకాల వర్షాలు పడుతూ ఉండడంతో జనం భీతిల్లిపోతున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వేయడంతో భారీ వృక్షాలు హోర్డింగ్లు కూలిపోయాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. డ్రైనేజీలు పొంగిపోర్లాయి. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలోని కోటి, నాంపల్లి, హిమాయత్ నగర్, లక్డీ కపుల్, నేరెడ్మెట్, న్యూ బోయిన్పల్లి, నాచారం, హబ్సిగూడ, సికింద్రాబాద్, ముషీరాబాద్, బేగంపేట్, చింతల్, జీడిమెట్ల, కూకట్పల్లి, పటాన్చెరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తార్నాక, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రుల్లో వర్షాలకు వృక్షాలు కూలిపోయాయి. ఈదురుగాళ్ల దాటికి ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు జీఎస్టీ ఉద్యోగి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ఈ ఘటనలో 4 కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. 2-3 రోజులుగా సడన్ గా వర్షాలు రావడం, గాలి దుమారం ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా ప్రాంతాలలో కూడా ఈ చెట్లు పడిపోవడం కానీ కొంత డ్యామేజెస్ జరగడం. బట్ ఇక్కడ లాల్ బహదూర్ స్టేడియంకి వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లడ్ లైట్ ఒకటి పడిపోవడం మూలాన ఒక అతను జిఎస్టీలో పనిచేసేటువంటి సుబ్రహ్మణ్యం గారు మరణించిండని చెప్పిండ్రు. ఇంకొక అతనికి ఇంజ్యూర్ అయిందని చెప్పేసి రమేష్ అని. బట్ జరిగినటువంటి పరిణామాలకు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు మరణించడం బాధాకరమైనటువంటి అంశం. దీనికి మరి ప్రభుత్వం ఒకవైపున బాధ వ్యక్తం చేస్తూ తప్పకుండా కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది. ఇంజూరీ ఉన్న అతన్ని కూడా రమేష్ని కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి అయితే ఇక్కడ పెద్దగా డ్యామేజ్ ఏం లేదు. కానీ ఈ ఫ్లడ్ లైట్ అనేది అంటే ఇక్కడ పెద్ద రద్దీ ఉండేటువంటి ప్రాంతం కాదు. సాయంత్రం పూట అంటే కొంత రద్దీగా ఉంటుండే. బట్ ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అన్ని విధాలుగా యంత్రాంగం కూడా మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు. నీకు సిటీలో కూడా ఎక్కడ చెట్లు పడిపోయినా కానీ ఏదైనా డ్యామేజెస్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకొని ఒకవైపున టీమ్స్ కూడా జిహెచ్ఎంసీ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది రిమూవ్ చేయడంతో పాటు ఇంకా 3 ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇటువంటి ఏంటంటే ఈ అకాలమైనటువంటి వర్షాలు రావడం మూలాన కొన్ని ఇటువంటి సంభవిస్తాయి. ఇది ప్రకృతి. ఎందుకంటే గాలి ఎంత స్పీడ్గా వస్తుంది, గాలి మనం అందరం చూస్తున్నాం కాబట్టి మరి తప్పకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్గా ఉంటాయి.
ఈదురుగాళ్లకు నగరంలోని పలు చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు నేలకూలాయి. రహదారులకు అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. వర్షం నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కూకట్పల్లి, గాంధీనగర్, వెంగళరావు పార్క్ సమీపంలో చెట్లు కూలి పలువురికి గాయాలయ్యాయి. ఈదురుగాళ్లకు లక్డీ కపూల్, బషీర్బాగ్, మాసబ్ ట్యాంక్ వద్ద హోర్డింగ్లు కూలడంతో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ పాత బస్తీ, సుల్తాన్ షాహీలో భారీ వృక్షం కూలడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మాదన్నపేటలోని ఈద్గాలో కుతుబ్ షాహీ నాటి మినార్ కూలిపోయింది.